హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఎందుకంటే ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ ఈ మధ్య చూస్తుంటే చాలా వరకు అన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. సంథింగ్ టర్న్ అరౌండ్ అయితే అవుతుంది చెప్పాలంటే. మనకి కోవిడ్ టైంలో 2020 నుంచి స్టాక్స్ అయితే బాగా ర్యాలీ అయ్యాయి. అప్పుడు మనం చూస్తే చాలా కంపెనీస్ చాలా అసలు మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చాయి. దాని తర్వాత అలాగే సేమ్ లాస్ట్ ఇయర్ మనం 1.5 year నుంచి మనం చూస్తే 2023 నుంచి 2024 అంటే హాఫ్ ఇయర్ మనం చూసినప్పుడు ఆ స్టాక్స్ అలాగే ఫాలో అయిపోయాయి, కూడా చాలా ఫాలో అయ్యాయి చెప్పాలంటే. 50% 60% కూడా ఫాలో అయ్యాయి చాలా స్టాక్స్ అయితే. అసలు ఎందుకు కోవిడ్ టైంలో ఆ స్టాక్స్ అంతా ర్యాలీ అయిపోయాయి అండ్ మళ్ళీ ఆ స్టాక్స్ అలా పడిపోయాయి, ఎందుకు అలాగా జరిగాయి, వాటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కోవిడ్ టైంలో మనకి మెయిన్గా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైంలో ప్యాకేజింగ్ సెక్టర్కి రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ బాగా పెరిగింది. కోవిడ్ టైంలో ఎక్కువ అంటే హోమ్ డెలివరీస్ ఎక్కువ పెరిగాయి కాబట్టి మనం ప్యాకేజింగ్ ఎక్కువ యూజ్ చేశారు చాలా వరకు. అండ్ సో దాట్ ఈ ప్యాకేజింగ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. ఒకేసారి డిమాండ్ బాగా పెరగడం వల్ల వాళ్ళకి మార్జిన్స్, డిమాండ్ ఒక్కసారి పెరిగేసరికి వాళ్ళు హయ్యర్ మార్జిన్స్తో వాళ్ళు సేల్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ హయ్యర్ మార్జిన్స్తో వాళ్ళు సేల్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీ మార్జిన్స్ పెరిగాయి. సో దట్ ప్రాఫిటబిలిటీ కూడా బాగా పెరిగింది. దీనివల్ల ఆ స్టాక్స్ అన్ని బాగా ఆ టైంలో చాలా పెరిగాయి. అసలు చెప్పాలంటే కొన్ని చాలా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి ఆ టైంలో. దాని తర్వాత కోవిడ్ మెల్లగా తగ్గేసరికి డిమాండ్ కూడా మెల్లగా తగ్గుతూ వచ్చింది. అండ్ డిమాండ్ తగ్గడం వల్ల వీళ్ళ మార్జిన్స్ కూడా తగ్గాయి. మెయిన్గా అదే కాదు, ఇంకోటి వాళ్ళ రా మెటీరియల్స్ ప్రైసెస్ కూడా వాటి పెరగడంతో వీళ్ళ మార్జిన్స్ కూడా తగ్గాయి చెప్పాలంటే. మెయిన్గా రా మెటీరియల్స్ బాగా ఎఫెక్ట్ వచ్చాయి. మెయిన్గా డిమాండ్ అంతా తగ్గిపోలేదు, కొంచెం తగ్గింది. వాటి రెవెన్యూస్ ఆ కంపెనీస్లో వాటి చూసినప్పుడు కొంచెం అంటే గ్రోత్ లేదు కానీ మరీ తగ్గిపోలేదు, కొంచెం తగ్గింది. కానీ మెయిన్గా డిమాండ్ అయితే తగ్గడంతో కొంచెం ఎఫెక్ట్ అయితే వచ్చింది మార్జిన్స్. అండ్ అదే కాకుండా ఈ రా మెటీరియల్ ప్రైజెస్ ఈ పెరగడంతో చాలా ఎఫెక్ట్ వచ్చాయి. మెయిన్గా కొన్ని కంపెనీస్ అయితే చాలా ఎఫెక్ట్ వచ్చాయి. కొన్ని కంపెనీస్కి మార్జిన్స్ అయితే, కొన్ని కంపెనీస్కి అయితే కొంచెం మార్జిన్స్ అయితే ఎఫెక్ట్ వచ్చాయి. మెయిన్గా ఈ కంపెనీస్ని స్టడీ చేసేటప్పుడు అన్ని కంపెనీస్ అయితే ఒకేలాగైతే లేవు చెప్పాలంటే. అన్ని ప్యాకేజింగ్ కంపెనీస్ అంటే ఒకేలాగా లేవు. కొన్ని కంపెనీస్కి రా మెటీరియల్స్ అయితే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని కంపెనీస్కి అయితే డిఫరెంట్గా ఉన్నాయి. వీటి వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే కొంచెం వేరీ అవుతున్నాయి. అండ్ కొన్ని దీనిలో చాలా చెప్పాలంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అయితే ఉన్నాయి. BOPP అంటున్నారు, కొన్ని పాలీప్రొపరిన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అయితే చెప్తున్నారు. ఈ రా మెటీరియల్స్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనివల్ల ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఎఫెక్ట్ వచ్చింది చెప్పాలంటే. అన్ని కంపెనీస్కి ఒకేలాగా ఎఫెక్ట్ లేదు. కొన్ని కంపెనీస్ అయితే బాగా ఎఫెక్ట్ వచ్చాయి, కొన్ని కంపెనీస్కి అంత ఎఫెక్ట్ అయితే రాలేదు చెప్పాలంటే. ఈ ఇండస్ట్రీలో ఉన్న చాలా కంపెనీస్ ప్రమోటర్ కాల్స్ కానీ చాలా ట్రాన్స్క్రిప్ట్స్ అయితే చదివిన తర్వాత నాకు అర్థమైంది అంటే కొంచెం కష్టమే వీళ్ళ రా మెటీరియల్స్ అన్ని అంటే స్టడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అట్లీస్ట్ అంటే మెయిన్గా చూడాల్సింది నెంబర్స్, ఏవి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చాయి చెప్పాలంటే. ఏ కంపెనీస్ అంటే మంచి కంపెనీస్ అయినా ఎక్కువ మార్జిన్స్ ఎఫెక్ట్ వచ్చాయి, ఏ కంపెనీస్ అనే వాటిని ఐడెంటిఫై చేయడానికి అయితే నేను స్టడీ చేశాను నేను. ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంపెనీసే ఎక్కువ ఫాలో అయ్యాయి కూడా షేర్ ప్రైస్, అండ్ మళ్ళీ రీబౌండ్ అయితే అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చి ఎక్కువ అంటే పెయిన్ చూసిన కంపెనీస్ మళ్ళీ ఇప్పుడు రీబౌండ్ అవుతున్న కంపెనీస్ని నేను ర్యాంకింగ్ వైజ్ అయితే నేను సెలెక్ట్ చేశాను నేను. కొన్ని మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎఫెక్టే కాలేదు చెప్పలేదు. కొన్ని చెప్పాలంటే ఎఫెక్టే కాలేదు, కొన్ని కంపెనీస్ అసలు ఎఫెక్ట్ కాకుండా అంటే బాగానే రన్ అవుతున్నాయి చెప్పాలంటే. అప్పుడు కూడా కొన్ని కంపెనీస్ పడుతున్నా కొన్ని కంపెనీస్ అయితే పడలేదు, అవి బాగా పెరుగుతూనే ఉన్నాయి చెప్పాలంటే ప్యాకేజింగ్ సెక్టార్లో. ఆ స్టాక్స్ గురించి కూడా ఈ లిస్ట్లో అయితే నేను యాడ్ చేశాను నేను. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. అంటే రీసెంట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒక ఫ్యూ డేస్ అయితే అయింది. అండ్ వీడియో అయితే చేయలేదు కాబట్టి కొందరు చూసిండకపోవచ్చు, కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్, ఓకే, నేను ఆ టాపిక్ డైవర్ట్ చేసి చెప్తున్నాను. మైక్రో ఫైనాన్స్ సెక్టర్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సెక్టర్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది, కొంచెం పెయిన్ అయితే నడుస్తుంది ఆ సెక్టర్లో. మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మైక్రో ఫైనాన్స్ లెండింగ్ ఇచ్చే స్టాక్స్, ఇప్పుడు అప్పులు ఇస్తాయి చూడండి మైక్రో ఫైనాన్స్, అలాంటి కంపెనీస్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ సెక్టర్ అయితే కొంచెం పెయిన్లో ఉంది. అంటే డిస్కస్ చేయాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ బాగా పెరగడం వల్ల కొంచెం స్టాక్స్ అయితే కొంచెం పడుతున్నాయి. అదే కాకుండా అసెట్ క్వాలిటీ అయితే తగ్గుతుంది, NPS అయితే కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. పెయిన్ ఇంకొద్ది రోజులు ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. నేనైతే ముందు యూక్రో క్యాపిటల్ ఉండేది, అది నేను ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. మనం ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఆర్డర్ వైజ్ నేను కొన్ని ర్యాంకింగ్ వైజ్ ఇస్తానని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను కదా. అలాగే ఈ ర్యాంకింగ్ అంటే కరెక్ట్గా అనేది చెప్పలేను నేను. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ర్యాంకింగ్ వైజే పర్ఫార్మెన్స్ ఇస్తుందా అని మాత్రం అనుకోలేము చెప్పాలంటే. ఇవి నాకు బెటర్గా ఉన్న స్టాక్స్ని నాకు బెటర్గా అనిపించింది ర్యాంకింగ్ వైజ్ అయితే నేను లిస్ట్ చేశాను. వీటిలో పర్ఫార్మెన్స్ కొన్ని నేను నెంబర్ 5 ఇచ్చింది కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు ఫస్ట్ దానికన్నా, అది చెప్పలేను. అండ్ ఫస్ట్ థింగ్ సేఫ్టీ ఒకటి చూసుకొని వాళ్ళ ఫండమెంటల్స్ ఇంకా అన్ని చూసిన తర్వాత ఎంత స్టాక్ ఫాల్ అయింది, మళ్ళీ ఎంత రీబౌండ్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ స్టడీ చేసిన తర్వాత ర్యాంకింగ్ వైజ్ అయితే నేను ఇచ్చాను ఈ స్టాక్ని అయితే. ఓకే, ఫస్ట్ స్టాక్ మనం చూస్తే పాలీప్లెక్స్
పాలిప్లెక్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టాప్ ప్యాకేజింగ్ కంపెనీ చెప్పాలంటే. వీళ్ళకి చాలా కంట్రీస్ లో ప్రెజెన్స్ అయితే ఉంది వీళ్ళకి. ఈ స్టాక్ అయితే చాలా ఫాలో అయింది. అరౌండ్ 2800 రూపీస్ అక్కడి నుంచి నాకు తెలిసి 800 రూపీస్ దాకా ఫాలో అయింది. మళ్ళీ ఇప్పుడు 1300 రూపీస్ దాకా పెరిగింది రీసెంట్ గా. ఈ స్టాక్ ని ఫస్ట్ పొజిషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ప్యాకేజింగ్ సెక్టర్ లో. నాకు తెలిసి ఇదే లీడింగ్ కంపెనీ, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ ఇండియాలో. ఇది చాలా కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది, కానీ చైనాలో కూడా వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. అది కొంచెం నెగిటివ్ పాయింట్. అక్కడ వాళ్ళ గ్రోత్ అయితే కొంచెం అంత బాలేదు, ఎకానమీ అంత బాలేదు, అది ఒక పెయిన్ పాయింట్ ఉండొచ్చు. కానీ రిమైనింగ్ కంట్రీస్ లో వీళ్ళది అమెరికాలో కానీ యూరోప్ లో కానీ ఈ డిమాండ్ అయితే పెరుగుతుంది. మెయిన్ థింగ్ ఈ కంపెనీస్ కి డిమాండ్ కొంచెం తగ్గింది కదా, ఆ డిమాండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది చెప్పాలంటే. మెయిన్ గా అమెరికా నుంచి యూరోప్ కానీ మళ్ళీ డిమాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈ డిమాండ్ పెరగడం వల్ల ఈ కంపెనీస్ అన్నిటికీ లాభం. దానిలో మెయిన్ గా నాకు పాలిప్లెక్స్ బెటర్ గా ప్లే చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. వాటి నెంబర్స్, వాళ్ళ ఫండమెంటల్స్ మనం నెంబర్స్ చూసినప్పుడు వీళ్ళ టోటల్ ప్రాఫిట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినప్పుడు బాగా పడుతూ వచ్చింది. మనం చూస్తే లాస్ట్ 1-2 ఇయర్స్ మనం చూస్తే మళ్ళీ ఒరిజినల్ స్టేజ్ కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అట్లీస్ట్ 2020, 2021 ఆ టైంలో కాకుండా, అంటే బ్యాక్ 2019, 18 ఆ టైంలో నెంబర్స్ వచ్చినా కూడా ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఆ నెంబర్స్ అట్లీస్ట్ 2018, 19 నెంబర్స్ అయితే వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూస్ అయితే ఇంకా పెరుగుతాయి అప్పటికన్నా. 2019, 18 కన్నా ఇంకా రెవెన్యూస్ ఇంకా పెరుగుతాయి అండ్ మార్జిన్స్ ఇంకా పెరుగుతాయి చెప్పాలంటే. సో దట్ స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ పాలిప్లెక్స్ కి అయితే ఇచ్చాను నేను. మనం సెకండ్ ప్లేస్ చూస్తే కాస్మో ఫస్ట్ కి అయితే ఇచ్చాను నేను. కాస్మో ఫస్ట్ ఇది చాలా డీసెంట్ కంపెనీ, చాలా మంచి కంపెనీ ఇది. అండ్ వీళ్ళు కూడా సేమ్ థింగ్, సేమ్ ఈ కంపెనీ లాగే పెయిన్ అయితే చూసారు, మార్జిన్స్ అయితే తగ్గాయి. ఎఫెక్ట్ అయితే ఈ కంపెనీలో కూడా మనం చూసాము. అదే కాకుండా వీళ్ళు ప్రమోటర్స్ కాన్కాల్ లో మనం చూసినప్పుడు వీళ్ళ మార్జిన్స్ పెరిగేటట్లు వాల్యూ యాడెడ్ వాటిలో అయితే షిఫ్ట్ అవుతున్నారు అన్నట్లుగా వీళ్ళు చెప్పారు. మెయిన్ థింగ్ వీళ్ళు సన్ కంట్రోల్ ఫిల్మ్స్ లో వీళ్ళు కొత్త సెగ్మెంట్ లో యాడ్ అవుతున్నారు. ఈ సన్ కంట్రోల్ ఫిల్మ్స్ అయితే కొంచెం మార్జిన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సన్ కంట్రోల్ ఫిల్మ్స్ చేసే కంపెనీ ఇంకొకటి నేను తెలిసింది ఏంటంటే గర్వారే హైటెక్ ఫిల్మ్స్. ఆ కంపెనీ గురించి నేను స్టడీ చేస్తున్నాను. ఆ కంపెనీ సేమ్ సన్ కంట్రోల్ ఫిల్మ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. దీనిలో హై మార్జిన్స్ అయితే ఉంటాయి. సో దట్ ఈ కాస్మో ఫస్ట్ కూడా వాటి సెగ్మెంట్ లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్ గా వాల్యూ యాడెడ్ మార్జిన్స్ ఎక్కువ ఉండే దాంట్లో యాడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ ఆల్రెడీ కంపెనీ పెయిన్ లో ఉంది. సో దట్ మళ్ళీ ఎక్స్ట్రాగా కొత్త సెగ్మెంట్స్ లో వాల్యూ యాడెడ్ దానిలో యాడ్ అయ్యేసరికి డెఫినెట్ గా ప్రాఫిట్స్ అయితే పెరుగుతాయి. కాబట్టి నేను సెకండ్ ప్లేస్ అయితే కాస్మో ఫస్ట్ అయితే ఇస్తున్నాను నేను. ఓకే, థర్డ్ ప్లేస్ మనం చూస్తే నహార్ పాలీ ఫిల్మ్స్. ఇది చాలా చిన్న కంపెనీ, అరౌండ్ 800 crores మార్కెట్ క్యాప్, చాలా చిన్న కంపెనీ ఇది. అండ్ పర్లేదు, డీసెంట్ కంపెనీ. అండ్ మెయిన్ గా ప్రమోటర్స్ అయితే బై చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. నేను చూస్తే అది నాకు పాజిటివ్ గా అనిపించింది. అండ్ ఈ కంపెనీ కూడా బాగా ఎఫెక్ట్ వచ్చింది మనం చూస్తే. వీళ్ళ మార్జిన్స్ బాగా ఎఫెక్ట్ వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో. అండ్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యే సైన్స్ అయితే కనబడుతున్నాయి. సో దట్ ఈ కంపెనీ కూడా బాగా లాభపడుతుంది అని నాకైతే అనిపించింది. సో దట్ నహార్ పాలీకి థర్డ్ ప్లేస్ అయితే ఇచ్చాను నేను. అండ్ మన ఫోర్త్ ప్లేస్ మనం చూస్తే ఈస్టర్న్ ఇండస్ట్రీస్. ఈ ఈస్టర్న్ ఇండస్ట్రీస్ కి ఇవ్వడానికి నిజం చెప్పాలంటే కొంచెం టఫ్ డెసిషన్ చెప్పాలంటే. ఈ కంపెనీ అంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు, కానీ డెట్ కూడా ఉంది, ఎక్కువ హై డెట్ అయితే ఉంది. అదొక ఇష్యూ చెప్పాలంటే. కానీ నేను ఈ ఫోర్త్ ప్లేస్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్ న్యూస్ మనం చూసినప్పుడు వీళ్ళ జేవీ పార్ట్నర్షిప్ అయితే వేరే కంపెనీతో వీళ్ళు చేశారు. వీళ్ళు లూప్ అనే కంపెనీతో చేశారు జేవీ పార్ట్నర్షిప్. అది ఈ జేవీ పార్ట్నర్షిప్ చేయడం వల్ల వీళ్ళకి బాగా ప్రాఫిటబిలిటీ వస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ అన్నట్లు చెప్తున్నారు. ఇది హై మార్జిన్ అంటే బిజినెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. వీటిలో చాలా హై మార్జిన్స్ అయితే ఉంటాయంట. సంథింగ్ ఏదో కెమికల్ రీసైక్లింగ్ వీటి గురించి అయితే చెప్పారు. అండ్ దీనివల్ల వీళ్ళ హై మార్జిన్స్ అయితే ఉంటాయి. ఇది అప్కమింగ్ ఇయర్స్ లో చాలా చాలా బాగుంటుంది కంపెనీకి అన్నట్లు వీళ్ళు చెప్పారు. వీళ్ళ రిజల్ట్స్ అయితే అంత బాగాలేదు, అంటే పర్లేదు, కొంచెం మార్జిన్స్ అయితే ఇంకా నెగిటివ్ లోనో వచ్చింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఇంకా కొంచెం నెగిటివ్ గానే ఉంది. ప్రెసెంట్ అయితే వీళ్ళ అంటే వాల్యుయేషన్స్ చూడడానికి ఇంకా నెగిటివ్ లో రన్ అవుతున్నారు. ఫ్యూ క్వార్టర్స్ నుంచి వీళ్ళ లాస్ మేకింగ్ లో ఉన్నారు. కానీ వీళ్ళ గైడెన్స్ నెక్స్ట్ FY25 కి ఈ ఇయర్ గైడెన్స్ మనం చూస్తే 200 crores వస్తుంది ప్రాఫిట్ అన్నట్లుగా వీళ్ళు గైడెన్స్ అయితే ఇచ్చారు. సో దట్ అప్కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ గా ఉండొచ్చు. అది మనం కరెక్ట్గా చెప్పలేము. ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు, కానీ ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అంటే ఒక రీబౌండ్ అవుతుంది. మెయిన్ గా మెటీరియల్, ఇప్పుడు రా మెటీరియల్ ప్రైజెస్ కూడా తగ్గుతున్నాయి, అన్ని కూడా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ జేఈ పార్ట్నర్షిప్ నెక్స్ట్ ఫ్యూ అంటే 1 or 2 years లో ఇంకా జరుగుతుంది, అది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా రెవెన్యూస్ వస్తాయి. ఈ అన్ని ఇంపాక్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటున్నట్లుగా చెప్తున్నారు. అండ్ మెయిన్ ఇప్పుడే ఈ ఇయర్ 2025కి 200 crores ఇచ్చారు కదా, అండ్ నెక్స్ట్ ఇంకా 3 years లో డబుల్ అవుతుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గైడెన్స్ కాకపోయినా కూడా వీళ్ళు చాలా చాలా ఆప్టిమిస్టిక్ గా, చాలా చాలా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. కానీ కొంచెం రిస్కీ పెట్టే చెప్పాలంటే ఈస్టర్న్ ఇండస్ట్రీస్. దీని గురించి కొంచెం స్టడీ చేయాలి, ఎక్కువ స్టడీ చేసిన తర్వాత డెసిషన్ అయితే తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫిఫ్త్ కంపెనీకి వస్తే మనం చూస్తే గర్వారే హైటెక్ ఫిల్మ్స్. మనం నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేశాను. మీకు మెయిన్ గా ఈ ప్యాకేజింగ్ సెక్టర్ లో మనం ఫస్ట్ చూడగానే నాకు ఈ స్టాక్ పేరు అయితే వచ్చింది. ఎందుకంటే ఈ స్టాక్ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. అన్ని కంపెనీస్ కూడా ఆ టైంలో అంటే పెయిన్ చూసినప్పుడు ఈ స్టాక్ అయితే పెయిన్ అయితే చూడలేదు. ఈ కంపెనీకి హై మార్జిన్స్ అయితే ఉంటాయి చెప్పాలంటే. మీకు ముందు డిస్కస్ చేశాను కదా, సన్ కంట్రోల్ ఫిల్మ్స్.
ఈ క్వార్టర్లో వాళ్ళ రిజల్ట్స్ అంత అంటే ఎక్కువ రావడానికి మెయిన్ థింగ్ ఈ సమ్మర్ సీజన్లో వీళ్ళకి అంటే సన్ కంట్రోల్ ఫిల్మ్స్ డిమాండ్ ఎక్కువ పెరిగేసరికి వీళ్ళకి రెవెన్యూస్ అయితే ఎక్కువ వచ్చాయని చెప్పారు. అండ్ అదే కాకుండా వీళ్ళ గ్రోత్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. అన్ని కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళ గ్రోత్ కన్సిస్టెంట్గా గ్రోత్ ఉన్నారు. పెయిన్ చూడాల్సిన టైంలో కూడా వీళ్ళు అంటే బాగా గ్రో అయ్యారు చెప్పాలంటే. డిఫరెంట్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఉండడం వల్ల ప్యాకేజింగ్ అయితే చాలా తక్కువ రెవెన్యూస్ వస్తున్నాయి, బిలో 10% అయితే వస్తున్నాయి నాకు తెలిసి. అండ్ వేరే సెగ్మెంట్స్లో అయితే వీళ్ళ ప్రెసెన్స్ అయితే ఎక్కువ ఉంది. వీళ్ళ మార్జిన్స్ అయితే ఈ అన్ని కంపెనీస్ కన్నా బెటర్ మార్జిన్స్ అయితే ఇప్పుడు ఉంటాయి. అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా వీళ్ళు చాలా బాగా ఇచ్చారు చెప్పాలంటే. 25% CAGRతో వీళ్ళ రెవెన్యూస్ గ్రోత్ అయినట్లుగా వీళ్ళు చెప్పారు. చాలా చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. గర్వారా హైటెక్ ఫిల్మ్స్ డెఫినెట్గా మనం చూడాల్సింది స్టాక్ చెప్పాలంటే. కానీ స్టాక్ అయితే పడలేదు రీసెంట్ టైమ్స్లో. మనం చూస్తే అన్ని స్టాక్స్ పడినా కూడా ఈ స్టాక్ అయితే పడలేదు. ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. సో దట్ అందుకని మీకు ఫస్ట్ పొజిషన్ ఇవ్వకుండా నేను 5th పొజిషన్ అయితే ఇచ్చాను నేను. స్టాక్ పడలేదు కాబట్టి నేను అంటే వాల్యుయేషన్స్ అయితే ఓవర్ వాల్యుయేషన్స్ అని నేను చెప్పలేను, రీజనబుల్లీ వాల్యూడ్. అంటే ఇక్కడి నుంచి కూడా స్టాక్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది స్లోగా. అండ్ మనం 6th స్టాక్ మనం చూస్తే హుటామ్కి ఇండియా. ఈ స్టాక్ని ఇలాగే పలకాలని నాకు కరెక్ట్ తెలియదు. ఫస్ట్ టైం నేనైతే స్టాక్ని చూస్తున్నాను. అండ్ ఈ స్టాక్ని నేను స్టడీ చేసినప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే కరోనా టైంలో ఈ స్టాక్స్ అన్నిటికీ బాగా పెరిగితే రివర్స్లో వాళ్ళ రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ రివర్స్లో తగ్గాయి. ఈ ప్యాకింగ్ సెక్టర్ ఆ టైంలో భూమిలో ఉన్నప్పుడు ఈ స్టాక్ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు చెప్పాలంటే. బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేసింది. నేను స్టాక్ అయితే పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా పెద్దగా అంత పర్ఫార్మెన్స్ అయితే నాకు కనపడలేదు. కానీ నేను చూసినప్పుడు సందీప్ జైన్ మనకి తెలిసిందే జీటీవీ వాటిలో వస్తుంటాడు. ఆయన స్టాక్ మార్కెట్ స్పెషలిస్ట్ చెప్పాలంటే. స్మాల్ క్యాప్లో జమ్స్ని ఐడెంటిఫై చేయడంలో వన్ ఆఫ్ ద లెజెండ్ చెప్పాలంటే. ఈయన ఐడెంటిఫై చేసిన స్టాక్స్ చాలా మల్టీ బ్యాగర్స్ అయ్యాయి చెప్పాలంటే. సందీప్ జైన్ ఆయన నేను ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు. కొన్ని స్టాక్స్ అయితే ఆయన చెప్పిన స్టాక్స్ కూడా నేను చూస్తుంటాను. మంచి బాగా ప్రిడిక్ట్ చేస్తాడు చెప్పాలంటే. మంచి స్మాల్ క్యాప్ స్టాక్స్ని ప్రిడిక్ట్ చేస్తుంటాడు ఆయన. ఈ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 12 days అనుకుంటా, 12 days బ్యాక్ అలాగా వీడియో అయితే చేశారు జీ ఛానల్లో. ఆయన చాలా పాజిటివ్గా ఉన్నాడు దీనిపైన, ఈ కంపెనీ పైన, హుటామ్కి ఇండియా. మీకు ఆ వీడియో ఉంటే ఆ వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఆయన ఏం చెప్పాడు స్టాక్ గురించి అని. అండ్ టార్గెట్స్ కూడా సంథింగ్ 500 పైన అయితే ఇచ్చాడు. కానీ సంథింగ్ హీస్ పాజిటివ్ ఆన్ ద కంపెనీ. ఎందుకు ఏంటి అని నాకు తెలియట్లేదు. అది ఒకసారి మీకు పెడతాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు 7th స్టాక్ అని చెప్పాలంటే TCPL ప్యాకేజింగ్ ఇండియా. ఈ స్టాక్ గురించి అంటే పెద్దగా చెప్పాల్సిందేం లేదు. స్టాక్ అయితే కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది, ఫాలో అవ్వలేదు, పెయిన్ పాయింట్ అయితే చూడలేదు. ఎందుకంటే వీళ్ళు రా మెటీరియల్స్ అయితే డిఫరెంట్ రా మెటీరియల్స్ వీళ్ళతో కంపేర్ చేసి చూస్తే. సో దట్ ఈ TCPL గ్రోత్ అయితే బాగుంది, కంపెనీలో గ్రోత్ బాగుంది. కాబట్టి నేను పెద్దగా అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మంచి కంపెనీ, గ్రోత్ ఉంది, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది కూడా ఇక్కడ నుంచి. సో దట్ పెద్దగా పెయిన్ చూడలేదు కాబట్టి, అంత ఫాస్ట్గా స్టాక్ ప్రైస్ పెరగదు కాబట్టి నేను 7th పొజిషన్ అనేది ఇచ్చాను. మంచి కంపెనీ చెప్పాలంటే. నాకు ఈ 7 కంపెనీస్ నాకైతే బాగా అనిపించాయి. ఇక్కడ నుంచి అంటే మెయిన్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నాకు బాగా అనిపించాయి. నాకు మనం ఆర్డర్ వైజ్ చెప్పాలంటే పాలీప్లిక్స్, కాస్మో ఫిల్మ్స్, నహార్ పాలీ, ఈస్టర్న్ ఇండస్ట్రీస్, గర్వారే హైటెక్, హుటామ్కి ఇండియా, TCPL ప్యాకేజింగ్, ఇవి 7 స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నవి. ఇవి నాకు 7 స్టాక్స్ బాగానే అనిపించాయి చెప్పాలంటే. కొన్ని స్టాక్స్ని నాకు అవాయిడ్ చేయాలనిపించింది నాకు. అంటే మంచి స్టాక్స్ అయినా కూడా కొన్ని ఇష్యూస్ అయితే నాకు కనబడ్డాయి నాకు. జిందాల్ పాలీ ఫిల్మ్స్లో వీళ్ళకి హై డెట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు క్లారిటీగా లేదు కాబట్టి జిందాల్ పాలీని నేను కొంచెం పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇంకోటి యూఫ్లెక్స్. ఒకప్పుడు యూఫ్లెక్స్ నా పోర్ట్ఫోలియోలో ఉండింది. నాకు ఒకప్పుడు స్టాక్ బాగా పెరిగింది కానీ అప్పుడు సెల్ చేసేసాను. అండ్ అది మెయిన్గా చెప్పాలంటే హై డెట్ అయితే ఉంది. పర్లేదు, కంపెనీ పెరిగే ఛాన్సెస్ ఉంది కానీ వీళ్ళకి హై డెట్ ఉండడం వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ ప్రతిసారి వీళ్ళకి తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ కానీ డిప్రిషియేషన్ వల్ల. మెయిన్ థింగ్ వీళ్ళ ప్రాఫిట్స్ పెరిగినా కూడా వీళ్ళ డౌన్ లైన్, బాటమ్ లైన్లో పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. సో దట్ నేను యూఫ్లెక్స్ని కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఓవరాల్గా ఇండస్ట్రీలో చూస్తే నాకు ఈ స్టాక్స్ అయితే బాగా అనిపించాయి. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఈ 7 స్టాక్స్ గురించి. కానీ నేను వర్క్ చేసిన కొన్ని అవర్స్ మాత్రమే చెప్పాలంటే. పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా రాలేదు అనిపిస్తుంది చెప్పాలంటే. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ వీటి గురించి ఏమైనా తెలిస్తే మీకు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా ఇంకా యాడ్ కాకుండా ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా అయితే యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో తీసుకొస్తాను నేను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.